బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది ముమ్మాటికి వాస్తవం అన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఈ వ్యవహారం అంతా నాటి తెలంగాణ ముఖ్యమంత్రి అప్పుడు ఏపీ సీఎం కలిసి చేసిన జాయింట్ ఆపరేషనా మరోట అన్నది మాత్రం తనకు తెలియదన్నారు. స్వయంగా తన ఫోన్ ట్యాప్ అయిన విషయాన్ని మాత్రం వైవి సుబ్బారెడ్డి తనతో చెప్పారన్నారు వైఎస్ షర్మిల. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషను నాకు తెలియదు. కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోను ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోను ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది. అసలు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే అంశాన్ని నిజానికి నిర్ధారించింది వైవి సుబ్బారెడ్డి గారే. కేసీఆర్, కేటీఆర్, జగన్ చాలా మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేశారన్నారు షర్మిల. వారి అనుబంధం ముందు రక్త సంబంధం కూడా చినబోయిందంటూ సెటైర్లు వేశారు వైఎస్ షర్మిల. ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు, ఒకరికి ఒకరు అన్నట్టుగా కేసీఆర్, కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు. అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది. ఇక తన ఫోన్ ట్యాప్ అవుతున్న విషయాన్ని చెప్పిన వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు ఆ అంశం ఒప్పుకుంటారా అంటే తనకు తెలియదన్నారు ఆమె. అయితే ఫోన్ ట్యాపింగ్ మాత్రం నిజమని ఏ విచారణ సంస్థ ముందైనా చెప్పేందుకు సిద్ధమన్నారు వైఎస్ షర్మిల. వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్జేషను నాకే వినిపించారు. మరి ఈ విషయం సుబ్బారెడ్డి గారు ఇప్పుడు ఒప్పుకుంటారా అంటే నాకు తెలియదు, నాకు అనుమానమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత మేనల్లుడు, మేనకోడలు ఆస్తి కాజేసే కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి ఎలా ఒత్తిడి చేశారో, ట్యూషన్లు పెట్టి మరి మీడియాలో ఎలా అబద్ధాలు మాట్లాడిచ్చారో సాయిరెడ్డి గారు స్వయంగా చెప్పారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి సుబ్బారెడ్డి గారు ఈ విషయాన్ని ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు. కానీ ఇది నిజమని నేను ఏ ఇన్వెస్టిగేషన్ ముందరైనా చెప్పగలను.